విమాన ప్రయాణంలో విండోలోంచి చూస్తున్నప్పుడు క్షణకాలం పాటు తెల్లని వెలుగు కనిపించి మాయమైందా? ఆ వెంటనే పెద్ద శబ్దం వినపడిందా? అయితే విమానంపై పిడుగు పడినట్టే. ఒకానొక అంచనా ప్రకారం ప్రతి 3000 విమానాల్లో ఒకదానిపై పిడుగు పడుతుందట. మరి విమానంపై పిడుగు పట్టాక ఏమవుతుంది? ఇది ప్రమాదకరమా? విమానాలను నిపుణులు గాల్లో ఎగిరే లోహపు గొట్టాలుగా అభివర్ణిస్తారు. సాధారణంగా పిడుగు పడినప్పుడు విమానం ఉపరితలంపై నుంచి విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఇది ఓ ఫారడే కేజ్ లాగా పనిచేస్తుంది. పిడుగుపాటు వల్ల జనించే విద్యుత్ విమానంపై ఒకవైపు నుంచి మరోవైపునకు ప్రయాణించి బయటకు వెళ్లిపోతుంది. లోపలున్న ప్రయాణికులను, ఇతర యంత్ర పరికరాలను చేరదు. అంతేకాకుండా విమానాన్ని పిడుగుపాటు నుంచి రక్షించేందుకు ఇంజనీర్లు అనేక ఇతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో విమానాల విడిభాగాలను విద్యుత్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్న కాంపోజిట్ పదార్థాలు, లోహాలతో తయారు చేస్తున్నారు. దీంతో పిడుగుపడినా వాటిల్లో విద్యుత్ ప్రవహించే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇక విమానం రెక్కల చివరన చిన్న చిన్న లోహ రాడ్లు కూడా ఉంటాయి. పిడుగుపడినప్పుడు ఈ రాడ్ల మీదుగా విద్యుత్ నిర్దేశిత మార్గాల్లో విమానానికి ఎటువంటి అపాయం లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో పిడుగుపాటు తర్వాత విమానంలోని పరికరాల స్క్రీన్లు లిప్తకాలం పాటు ఆగిపోయినట్టు కనిపిస్తాయి. కానీ ఇదేమంత పెద్ద సమస్య కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికులకు పెద్ద శబ్దం వినబడటం మినహా మరే అపాయం ఉండదని అంటున్నారు. పిడుగుపాటుతో విమానాలకు సాధారణంగా ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ పైలట్లు మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ముందుగా వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. అవసరం అనుకుంటే విమానాన్ని సమీపంలోని ఎయిర్పోర్ట్లో దింపేస్తారు. ఆ తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాకే విమానం బయలుదేరుతుంది. ఇక టైమ్ మ్యాగజైన్ ప్రకారం పిడుగుపాటు కారణంగా విమానాలు కూలిన ఘటనలు 1967 తర్వాత ఒక్కటి కూడా జరగలేదట.